ఒరే బాచి రారా, నీతో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం, అర్జెంట్ గా మాట్లాడాలరా. ఒరే అమ్మాయి ముత్యాల ముగ్గులో సంగీత కాదురా, రామ్ గోపాల్ రంగీలా. తనకి పెళ్లి ఇష్టం లేదురా. శ్రీరామా నా ముందు సిగరెట్ కాల్చిందిరా. రామ రామ అంత ముందు మందు కూడా కొట్టిందంట. అయ్యో రామా, ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడంటరా. చూడరా ఆడరాంబోలాగా ఎలా వచ్చేస్తుందో. ప్రసాదం తీసుకోండి. ఏంటి మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పడానికి ఎన్ని రోజులు కావాలన్నా నీకు? మొహంలో పెట్టుకు, మా వాళ్ళు చూస్తే నేనేదో నిన్ను బెదిరిస్తున్నా అనుకుంటారు. కొంచెం నవ్వు. ఏంట్రా సైడ్ క్యారెక్టర్ కి కూడా సెపరేట్ గా చెప్పాలా? నవ్వు. నువ్వు చంద్రమండలం మీద కూడా తూగు జిల్లా పెట్టేటట్టున్నావే. చూడముచ్చటకుందండి. నాకైతే బాబు గారు గుళ్ళో ఉండాల్సిన సీతారాములు బయటకు వచ్చి సివిల్లో చాటింగ్ చేసుకుంటున్నట్టుగా ఉంది. నేను చెప్పినట్టు చేయలేదనుకో, ఈ పులిహారలో పురుగుల మందు పెట్టి చంపేస్తా. అర్థమైందా? సూపర్. చంద్ర చీర కట్టిన చంద్రముఖిలా ఉంది. నా పరిస్థితి ఏంట్రా, సోడకాయలు గోలికాయలాగైపోయింది. మామూలు స్టేట్ అండి, పెద్దలు పోనండి. ఎక్కడి నుంచిరా? ఫోన్లోంచే. అబ్బా, తూగో నుంచో పాగో నుంచో అనుకున్నాం. హలో, అవతల ఎవరన్నా? నేను మర్యాద రామని ఆకాశరామని మాట్లాడుతున్నానయ్యా. రామన్న గారా, మీరెవరో ఆర్మల్ తిరగలేదండి. మా అమ్మాయి పెళ్లి శుభలాగా పంపుతాను విత్ స్వీట్ ప్యాకెట్. మీరు తప్పకుండా రావాలి. మీ గుండెల మీద కుంపటిలా ఉందని మీ కూతుర్ని ఎవడికో కట్టబెట్టి వాడు కాళ్లు కడిగి మీ చేతులు కడిగేసుకుందాం అనుకుంటున్నారా? ఆహా, మీరేం మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదండి. మీ కాబోయేలుడు అమెరికాలో ఏం చేస్తుంటాడో తెలుసా? బట్టల కొట్టు. అయ్యో బట్టలు కూడా కాదండి, బొటీక్. అబ్బాయి అమెరికాలో అరబ్ షేక్ లా ఎప్పుడు 100 మంది అమ్మాయిలు వేసుకు తిరుగుతుంటాడు. ఆల్రెడీ చాలా అందంగా ఉంటాడు కదండి, అందుకే అమ్మాయిలంతా అదే పనికి పడిపోతుంటారు అడికి. బావగారు, మీకెవరైనా శత్రువులు ఉన్నారేటండి? ధర్మరాజు లాంటి వాడిని నాకెవరుంటారండి శత్రువులు? అసలు ఆ మాటకొస్తే మా ఫ్రెండ్స్ నన్ను అన్నా హజారే అని కూడా అంటుంటారు. వీడేవాడండి కొడుకు బాబు గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు. చెడ్డగా మాట్లాడుతున్నాడా? ఏది స్పీకర్ అని చెప్తానేనండి. ఇక వాడి తల్లి టీవీ సీరియల్లో ఉండే లేడీ విలన్ టైపు. కరెక్టే. రేపు పెళ్ళయ్యాక నీ కూతురికి గృహహింస తప్పదయ్యా. ఇదబద్ధం. అసలు తల్లి కొడుకుల కంటే పెద్ద విలన్ నా బీపీ బ్రహ్మ. ఆడో పెద్ద ప్లేబాయ్. పెన్సిల్ అక్షరాలు చెరిపేసే ఎరేజర్ లా అమ్మాయిల జీవితాలు చెరిపేస్తాడు వాడు. వాడి ఖమానికి ఖమలే గాని పులిస్టాపులు లేవు. మీ అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడితే మీ కంట్లో రక్త కన్నీరే. నా మాట మీరు ఇంకో సంబంధం చూసుకోవడం బెటర్. ఆల్మోస్ట్ పెళ్లి చెడిపోయినట్ట. ఈ సంబంధం కూడా చెడగొట్టేసిందా? రే మమ్ముటి తీసుకోరా. థ్యాంక్స్. చేసరా. అది కూల్ డ్రింక్ కదరా, మందురా అది. దీన్ని మందని ఎందుకంటారు ఇప్పుడు అర్థమైందిరా. టానిక్ లా సేదుగా ఉంది అందుకు. కొత్తగా ఇప్పుడు నీకు ఇచ్చేది అవసరమా? చేదు అనుభవం తట్టుకోలేనప్పుడు తప్పదు మరి. మీ భోజనం తీసుకోరా. టోటల్ గా దేవదాస్ అయిపోగానే ఫిక్స్ అయిపోయాడు. అంత లేదురా, ఇంట్లో నిశ్చితార్థం జరిగింది, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. నీ మనసులో వచ్చిన అమ్మాయిని వేరేవాడికి చేయడం అంత హ్యాపీగా ఉందట నీకు? ఏ మనిషి నువ్వు? రే, మన చేతిలో ఉన్న అద్దంలో చందమామ కనిపిస్తుంది, అంత మాత్రం చేత అది మందే అనుకుంటే ఎలారా? అయినా ఇప్పుడు అంజలి ఎవరిని చేసుకుంటుంది? తను కోరుకున్నవాడినే కదా. అయితే అది నేను కాదంతే. అంటే నీకు అసలు బాధే లేదా? బాధ ఎందుకురా? నథింగ్. ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. నిజమే, నీ గుండెల బాధ, కానీ నీ కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి. ఎంతైనా నేను మనిషిని కదరు. ఈ బాచిగాడేడి ఫిష్ తీయడానికి మిరపకాయలు తెమ్మన్నాను వాడిని. వచ్చుంటాడేవే, అడుగో. హారతి పళ్ళతో రెడీ పిండి. అయినా ఎంత నీ కన్న కొడుకు 6 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి చూస్తుంటే మాత్రం ఎయిర్పోర్ట్ లో ఈ దిష్టి కూడా ఏమిటి? అందులో నల్ల చందమామండి నా కొడుకు. వాడి మీద 1000 కళ్ళుంటాయి కదరా.
సారీ. బాబాయ్ అటు చూడు. ఈడేంటి అమెరికా వెళ్ళాడా ఆఫ్రికా వెళ్ళాడా విత్ ఫ్యామిలీ వచ్చేస్తున్నాడు. అనుకున్నంత పని అయిందండి. పెళ్లి చూపులకు రారా అంటే ఏకంగా పెళ్లం బిడ్డలతో వచ్చేస్తున్నాడండి. పెళ్లి చూపులంటే చాలు పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఎందుకోసం అన్నమాట. యువర్ ఐడి ప్లీజ్. దీర్ఘ సుమంగళి భవ. అమ్మాయి పద్ధతి తెలిసిన పిల్లేనండి. అబ్బా ఎంత ముద్దొస్తున్నాడు. బంగారు కొండ. ఏమండి మనవడదంతా మనోడు పోలికేనండి. మీ మనోడికి మీ వాడి పోలికి రాకపోతే మహిళ పోలికి వస్తాడు. చనుర్బై ఏమండి మొదటిసారి మనోడిని చూస్తున్నాం. మెడలో తీసి వెయ్యండి వెయ్యండి అవునవును. వెయ్యండి నా బంగారు. దీన్ని మా తాత నా మెడలో వేశాడు, మీ తాత నీ మెడలో వేశాడు. What is he doing with my child? యువర్ మామ్స్ మనోడికి పుట్టింగ్ గోల్డ్ చైన్. Wow, what a great Indian culture. Hey, Glory darling. రే బాచి. నాన్న అమ్మా. అది కాదురా, ఆ? కోడలేమిటి వాడెవడుతోనూ. కోళ్ళ. అమ్మా నన్ను పెళ్లి చూపులకి రమ్మని పిలిచి నూడిల్స్ తో జడేసుకున్న ఆ అమ్మాయిని ఎవరినో నీ కోళ్ళు అంటాడంటే మా నాన్న. అంటే ఆ అమ్మాయి నీ పెళ్ళా కదా. మీ కోడలు కూడా కాదండి. అయ్యో, నేను అంటూనే ఉన్నానురా, వీడు అలాంటిది ఏది చేయడు, వీడు నా కొడుకు అని. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో ఈయన. అంత తొందరే. అమ్మో నా గోల్డ్ చేయను. ఓ ఇంది. నాన్నగారు మీరు ఇంచి కూడా ఎదగలేదండి. అప్పటికే హై హీల్స్ వాడుతూనే ఉన్నాను రా. అమ్మా నువ్వు ఇలా బ్రైట్ కలర్ శారీలు వేసుకోకే, లైట్ కలర్ శారీలు వేసుకున్నావు అనుకో కొంచెం వెయిట్ తక్కువ కనిపిస్తావు. మాకే తెలుస్తారా ఫ్యాషన్లు. నువ్వంటే అమెరికాలో బట్టలు కొట్టు పెట్టుకున్నావు కాబట్టి. బట్టలు కొట్టు కాదమ్మా, బొటిక్. ఓహో బుచ్చి బాబు ఫ్యాషన్ డిజైనర్. త్వరగా పదండి, ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రాజమండ్రి ట్రైన్ క్యాచ్ చేయాలి. రే నీ కోసం పిన్ని 12 సంబంధాలు చూసిందిరా ఈస్ట్ వెస్ట్ లో. మొదట మనం చూడబోయేది సఖినేటిపల్లి సుబ్బరాజు గారి సంబంధం. సామాన్య జాగ్రత్త స్టేషన్ లో దొంగలు ఉంటారు. షుగర్ సుబ్బరాజు గారి ఇంటికి వచ్చింది తమరే కదండి? అవును. తమ పేరు? బీపీ బ్రహ్మం. ఆయనకి షుగర్, మీకు బీపీ. ఏయ్, నాకేం బీపీ లేదు, నా పేరు బి పరబ్రహ్మం. ఇంతకీ మీరెవరు? నేను మీ నాన్నరా. కళ్ళజోడు ఎఫెక్ట్. మీరు తూగో పాగో జిల్లాలో షుగర్ సుబ్బరాజు గారు అంటే తెలియని ఎవరున్నారు? ఆ మాటకొస్తే పెంట ఏంటి తెలియని వాళ్ళు ఎవరున్నారు? పెంటయ్యా సుగంధాల పెంట అండి. ఇంటి పేరుకి ఒంటి పేరుకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఎవడాడు? మనమేనండి. రాజుగారు నీకేమైనా చుట్టం అవుతారా? 5 ఏళ్ల నుంచి ఆయన ఓనర్ గా ఉన్నారండి. లగేజ్ అట్రా. హాయ్. చూలమ్మా, కారు గోల్డ్, డ్రైవర్ ఓల్డ్. ఎక్కడ? ఓ సైకిలా. హాయ్. ఇక్కడి నుంచి గంటన్నరలో వెళ్ళిపోతామండి. వెళ్ళగానే తానాలు గట్రా చేస్తే వెంటనే పెళ్లి చూపులే. ఇదేనండి మన ఇల్లు. దిగమంటావా పెంటయ్యా? హాయ్. ఓహో బాగుంది ఇల్లు. అబ్బాయి ఉండేది అమెరికాలో అయినా ఆవకాయ పచ్చడి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. మన సంస్కృతి సంప్రదాయాలంటే ప్రాణం ఇస్తాడు. మా అంజలి కూడా సేమ్ టు సేమ్ అండి. ఢిల్లీ యూనివర్సిటీలో చదివిందన్న మాటే గాని పాత సినిమాలో అంజలి దేవి టైప్ అండి. What are you doing, my boy? అమెరికాలో బట్టలు కొట్టు పెట్టుకున్నాడండి. You mean boutique? మా అమ్మగారండి ఓల్డ్ బిఏ, కె రాఘవేంద్ర బిఏకి సీనియర్ అండి. తీసుకోండి. పాస్. తమరైనా తీసుకోండి. పాస్. తీసుకోండి అయ్యగారు. ఈ పెంట చేత్తో పెడితే పప్పన్నం కూడా పరమానంలా ఉంటదని మా అయ్యగారు లొట్టేసుకుంటే తింటారండి. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఏంటిగా ఊరుకోండి అయ్యగారా, మీకు మరి మా మాటనే దాత్య మాత్రం దాగుతాయి అంటే మీ మంచితనం నా పంతనం తీసుకోండి. చెరీ అంటే పెద్దమ్మ వీళ్ళందరూ వెళ్ళేదాకా మా మొక్కలు చూపించొద్దన్నావు కదా, అందుకే. ఓ టిట్టి ఓనమ్మా. అవన్నీ తర్వాత ఒకళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు తేవాలని తెలీదా? పింకీ పర్వాలేదండి పిల్లలు, మీరంతా ఎలా రండి చూడండి. చాక్లెట్లు తయారైపోతున్నాయి. తీసుకోండి. పెద్దనాన్న పెద్దనాన్న, ఈ చాక్లెట్ అంకుల్ మాకు బాగా నచ్చారు. కట్నం ఎంతైనా ఖాయం చేయండి. బాలమా
వాక్కు బ్రహ్మవాక్ అంటారు కదా బావగారు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే రేపు భద్రాచలంలో జరగబోయే సీతారాముల వారి కళ్యాణానికి మాతో పాటు మీరు కూడా వస్తే బాగుంటదండి. దాందే ఉందండి, ఖమ్మం పక్కనేగా. అవన్నీ తర్వాత సినిమా స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది. హీరో ఎక్కడున్నాడు? హీరోయిన్ ఎక్కడ? అన్నయ్య గారు, ఓ చిన్న మాట. అమ్మాయికి 2 రోజులుగా వైరల్ ఫీవర్ తగ్గింది, కానీ ఇంకా నీరసంగానే ఉంది. మీరేం అనుకోకపోతే మీరే ఒకసారి మేడ మీదకి వచ్చి అమ్మాయిని చూసుకుంటే. అయ్యో, ఇందులో అనుకోవడానికి ఏముంది? రే, కూర్చో. చూసుకోవాల్సింది చేసుకోవాల్సింది వాడు. ముందు వాడేళ్ళు చూడండి. రే, నువ్వు వెళ్ళి చూసిరారా. పదండి రండి. బావగారు భయపడుతున్నట్టున్నారే. నేను చూడరానా? పర్లేదండి, నేను మేనేజ్ చేస్తాను. మెట్లు ఇటున్నాయి, రండి. అలాగేనండి. కూర్చోండి. అమ్మాయిని తీసుకొస్తాం. ఒళ్ళు నొప్పులు తగ్గడానికి డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చారు, అందుకే కాస్త మత్తుగా ఉంది. ఓహో, అమ్మాయితో మాట్లాడేదేమీ లేదు కదండి? అబ్బే పర్వాలేదండి, మాట్లాడతాను. నా గురించి మీకు అంతా చెప్పే ఉంటారు. మీ చీర అంచు, అదే అమెరికాలో మంచు, మీ కాళ్ళ పారాణి, ఏదో మీ జడగంటలో చూస్తుంటే చాలా చెప్పాలందండి. యాక్చువల్ గా నాకు ఇది ఫస్ట్ నైట్ అండి. చిచి, ఫస్ట్ టైం అండి, అందుకే ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదండి. అరే, నా రూమ్ లో కూడా అన్ని బాపు బొమ్మలేనండి. అంటే మన ఇద్దరి టేస్ట్ కలిసిపోయినట్టే. మీరు కూడా ఏమన్నా మహాడండి. ఏమండి, ఇక్కడ ఎవరూ లేరు, మహాడేసుకోండి. ఏమండోయ్, చూడకుండానే పడిపోయారండి. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయా, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పాట మీద రాయి పెట్టి కొట్టినట్టు. చాక్లెట్ అంకుల్ కక్క నచ్చిందో? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. అమ్మాయి చూడడానికి చాలా ముచ్చటగా ఉంది కదండి. వీణ వాయిస్తుంటే అచ్చు లక్ష్మీదేవి ఉంది కదా. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ బాబాయ్, వీణ వాయించేది సరస్వతి. మరి లక్ష్మి ఏం పేరమ్మా? వీణ. ఇది వీణని నాకు తెలుసమ్మా. నీ పేరేంటి? నా పేరే వేణండి. నాకు ఒక కొడుకు ఒక కూతురునండి. ఈ అమ్మాయి నా మేనకోళ్ళ. తల్లి తండ్రి చిన్నప్పుడే పోవడంతో ఇక్కడే మా దగ్గరే పెరిగింది. మా అబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం. వీణని లోపలికి తీసుకెళ్ళండి. అలాగే. నేను చెప్పింది అమ్మాయి వీణని. ఇది అమ్మాయి వీణేనండి. అమ్మాయిని తీసుకోండి, రామ్మా. రాజా, మా అబ్బాయి అండి, రాజకీయాల్లో ప్రయత్నిస్తున్నాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. 24 గంటలు మీటింగులు ఫైటింగులు. అదేమంటే ఊరిని ఉత్తరించడానికి బయలుదేరాడు పెద్ద యూత్ లీడర్. ముందు ఇంటిని ఉత్తరించు. అరే, ఓ పక్కన చెల్లికి పెళ్లి చూపులు,
ఇంటి పట్టు నుండి చూసుకోవాల్సిన బాధ్యత లేదు. ఏం చూసుకోవాలి? చూపించడానికి మీరున్నారు, చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు. ఏదైనా తేడా వస్తే చెప్పండి, అప్పుడు నేను చూసుకుంటాను. ప్రతి విషయానికి దౌర్జన్యమేనా? వెళ్ళరా, వెళ్ళి నీకు నచ్చని వాళ్ళంతా నేను నరికే. బాబాయ్ పెళ్లి కాళ్ళు కడమంటే కాళ్ళు నరికేసి టైపుడు. మరి తాళి కట్టమన్నప్పుడు డైరెక్ట్ తలకాయ. మీరు ఇంకేదైనా అడగదలుచుకుంటే ఇప్పుడు మనము ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక ఫోన్ చేసుకొస్తాను. వెళ్ళండి బాబు. హాయ్. సిగరెట్? నో థ్యాంక్స్. వ్యూ అదిరిందండి. మీతో కిందే ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను, ఈ లోపు మీరు పైకి వచ్చేసారు. టెన్షన్ గా ఉన్నప్పుడు సిగరెట్ కాల్చకుండా ఉండలేను. కింద అమ్మా నాన్న చూస్తే బాధపడతారు కదండి, అందుకే పైకొచ్చి తప్పని తెలుసు. మీరు చెప్పండి. మీ పేరెంట్స్ బాధపడకూడదని మీరు ఇక్కడికి వచ్చి చిన్న తప్పు చేస్తున్నారు. మా అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదని నేను పెద్ద తప్పు చేస్తున్నానండి. మీరు తప్పు చేస్తున్నారా? పెళ్లి చేసుకోనని తెలిసి కూడా ఇలా పెళ్లి చూపులకు రావడం తప్పే కదండి. మా చెల్లెలు నచ్చలేదా? అబ్బే, మీ చెల్లెలు గారికి ఏంటండి బంగారు బొమ్మ. ఎవరితోనైనా లవ్? అబ్బే, అంటే అసలు అదేంటో నాకు కూడా కరెక్ట్ గా ఐడియా లేదండి. పెళ్లి చూపుల్లో మొదట చూసిన అమ్మాయినే నా భార్యగా ఫీల్ అయ్యాను, కానీ ఫెయిల్ అయ్యాను. మనసులో ఏదో తెలియని ఇదండి. మా అమ్మా నాన్నల్ని బాధ పెట్టకూడదని పెళ్లి చూపుల పేరుతో ఇంతమంది అమ్మాయిల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుందండి. ఐఎమ్ సారీ. ఇదంతా మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఊరేళ్ళకి ఫోన్ చేసి అమ్మాయి నచ్చలేదని చెప్పినా చేసేదేం లేదు. కానీ మీరు నిజాయితీగా చెప్పారు చూడండి, అది నాకు నచ్చింది. మీలాంటి వారినే నేను ఫ్రెండ్స్ గా కోరుకుంటాను. అరే అసలు నువ్వు మాకు ఏమాత్రం అర్థం కావట్లేదురా. ఇంతమంది పిల్లలు చూస్తే నీకు ఒక్కరు నచ్చలేదురా? ఆల్రెడీ 8 ఏళ్ళు వచ్చినాయి. ప్రాబ్లం ఉందేమో. అవునా? అడుగు. రేయ్, అటువంటిది ఏమైనా ఉంటే చెప్పరా. డాక్టర్ సమరం గారు నాతో ఆల్రెడీ టచ్ లో ఉంటారు ఫోన్ లో. అవసరం లేదు. ప్రస్తుతానికి పెళ్లి చూపుల ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసి అర్జెంట్ గా అమెరికాకి నాకు టికెట్ బుక్ చేయండి. ఒరే, ఒకటి మాత్రం ఖాయం, నువ్వు అమెరికా వెళ్లేది పెళ్లి చేసుకుని పెళ్లంతోనే. మనసులో ఏమన్నట్టు తీసి పారాయి. మనసులో నుంచి తీసి పారేలా లేదా అని బాగా ఆలోచిస్తున్నాడు. అది చూడరా, నా బిడ్డకేం తక్కువ. చిన్నప్పుడు అందరూ నల్ల శోభన్ బాబు అనేవారు. అసలు నా బిడ్డ మాటిమాటికి నా బిడ్డ అనకు. అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది. అదిగో ఆ ఫోటో చూడండి. వీడి ఫ్రెండ్స్ ఆ రేలంగ్ నరసింహరావు, ముత్యాల సుబ్బయ్య, బోయన్ సుబ్బారావు అందరికి పెళ్లి అయిపోయాయి. ఊరుకోవే, నా పక్కన ఉన్న నాయరుగాడికి ఇంకా అవ్వలేదు కదా. హలో, ఆ నాయరు నువ్వా? నీకు నూరేళ్ళ ఆయుషయ్యా? నాయర్కి ఏమైందమ్మా? నాయర్ కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట్రా. రే నాయరు, కంగ్రాట్స్ రా. నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను రా. ఇంత సడన్ గా పెళ్లికి రావడం అంటే కష్టం రా. నేను అర్జెంట్ గా బయలుదేరి అమెరికా ఇలాగే చెప్పారు. అరే బా, నేను రా బాచిని. నీ పెళ్లికి నీ రాకూడరా ఏంటి? వారం రోజులు పెళ్ళా? నాయరంటే మన ఇంట్లో పెరిగిన వాడు, మన మధ్య తిరిగిన వాడు. వెళ్ళకపోతే బాగుండదు. ఏంటి బాబాయ్? లేదురా, బాబాయ్ కార్తీక్ తిని కడుపులో కరగచ్చి వచ్చి కాటరోలు ఖరాబ్ అయిపోయింది. బాబాయ్ రావట్లేదు, నేను బుచ్చిగాడు చేస్తాను. అరే, కేరళ కుటుంబ సినిమాలో తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదురా. పనిలో పని షట్లని కలిసి సెకండ్ ఇచ్చి వచ్చేస్తాం. రే బాచి, నువ్వు చెప్పేది నిజమా? మందు కొడితే కిక్ ఎక్కడం ఎంత నిజమో, మనోడు మనసులో అమ్మాయి ఉంటాం అంతే నిజం. వదిలేరా, అనుకునే అన్ని జరగవు. రే, లక్కిని డిక్కీలో పెట్టుకుని వచ్చావురా నువ్వు. లేకపోతే అమ్మాయి ఇక్కడ తీరలేమంటే. లేలే, ఏనగ కమా. ఎక్కడికి రా? విడిదేనికి. ఎందుకురా? నువ్వు నీ లవ్ ని కలుసుకోవడానికి, నేను నా లవ్ ని చూసుకోవడానికి. రే, ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా. దా, ఈ రోజుల్లో చేతులు సెల్ ఫోన్ ఎంత కామన్, అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ అంత కామన్ రా. కేరళ కరెక్ట్. అంతెందుకు, పెళ్లికి ముందు పావని కూడా 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంట. ఏ నా పర్లేదా? పద పద. లాస్ట్ బెగ్ లో కంపెనీ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఈ టైంలో వెళ్తే బాగోదేమో రా. పొందులు గారిని పిలిచి ముహూర్తం పెట్టించుకొని వెళ్తామా? పద పద. మొత్తానికి ఆ బొట్టికి బుచ్చిబాబు ఇక్కడ తేలాడనమాట. చేసుకోవచ్చు కదే. చీరలు, డ్రెస్లు దగ్గరుండి డిజైన్ చేసే ముగ్గురు దొరకడం అదృష్టమే కదా. ఏడ్సవులు నోర్మే. మళ్ళీ మన కాలేజ్ గుర్తొస్తున్నాయి.
చదువుకునే రోజుల్లో నువ్వే పెద్ద ఫైర్ బ్రాండ్ కదే. అప్పుడంటే ఏదో సరదాకి. ఇప్పుడు పెళ్లి కూతురైంది కదే. పెళ్ళయ్యాక ఇంకే ఉంది, ఎంజాయ్మెంట్ ఫైల్ క్లోజ్, సిస్టమ్ షట్ డౌన్. ఎంజాయ్మెంట్ అంటే మన కాలేజ్ చేసేనే. అవునే, మన వెంటపడే బిల్డప్ గాలందరినీ బక్రాలు చేయటం, లవ్ అనే వాడిని కెవ్వనిపించటం. అసలు ప్రతి కుర్రాడు అమ్మాయిల వెనకాల లవ్వు లవ్వు అని తిరుగుతాడెందుకు? అక్కడి దాకా ఎందుకు, ఇక్కడ చూడవే, ఒక ఆడగుర్రం ఒక మగ గుర్రంతోనే జత కడుతుందట. మగ గుర్రం మాత్రం 10 ఆడగుర్రాల వెంట పడుతుందట. గుర్రాలైనా కుర్రాలైనా ఒకటేనే. మరి మీ నాయర్ కూడా గుర్రమేనా? ఊరుకోవే, రబ్బర్ ముక్క పెట్టినా కొబ్బరి ముక్క అనుకుని తినేసే టైపు. అసలు అలాంటి అమూల్ బేబీ నన్నెలా పడేసాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. మెడికల్ స్టోర్ లో ఇడికి పని ఏంటి? ఏంట్రా కొన్నావు? ఏం లేదులే, ఏదో కొన్నావు. చాక్లెట్ కాదురా, వేరేదేదో కొన్నావు. ఏంటది? నువ్వు అనుకున్నదే. నేను అనుకున్నదంటే? నేను కొన్నది అదా? అదే. దామ సోడా లేకుండా స్కాచ్ కొట్టచ్చు, వాటర్ లేకుండా క్వార్టర్ కొట్టచ్చు. మ్యాటర్ తెలియకుండా సైట్ కొడితే బాటిల్ లాంటి బతుకు బద్దలైపోద్ది. మళ్ళీ దోమ కొట్టకుండా చెప్పొచ్చు కదా. కొట్టింది నిన్ను కదరా పెచ్చోడా, దోమని. గదిలోకి వెళ్ళి గుడ్ నైట్ పెట్టుకున్నాను రా. ఎవరే? మీ కజిన్ గుర్రం జలంధర్. బకెట్లు బకెట్లు సొలు గారుస్తున్నారు. మళ్ళీ ఎవరే? నీ గుర్రం. హాయ్, నీ బక్రా బుచ్చి బాబు కూడా ఉన్నాడు కదే. ఎక్కడికి? బోటింగ్. బోటింగ్ ఏంటి? బోటింగ్. బోటింగ్ వస్తున్నాడు. నేనెందుకు? నాయర్ గారు, పావనితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలా? అరే, ఎలా కనిపెట్టేశారు మీరు? ఇందాకటి నుంచి దాని కాలు అనుకుని నా కాలు గోకేస్తున్నారు. ఏ పావని, అక్కడ దాకా వెళ్తాం పదా. ఏముంది అక్కడ? వస్తే చెప్తాను కదా. ఇక్కడే చెప్పొచ్చు కదా. ప్లీజ్ అర్థం చేసుకో రా. అంజలి, అక్కడ దాకా వెళ్ళొస్తాను. ఓకే ఓకే, ఎక్కడి దాకా అయినా వెళ్ళొచ్చు మీరు. మీకు లైసెన్స్ వచ్చేసినట్టే కదా. కొట్టానంటే వెళ్ళు. పైన అందంగా చంద్రుడు, చల్లటి గాలి, వెన్నెల్లో బోటింగ్, వెచ్చటి క్యాంప్ ఫైర్. మనిద్దరిని ఇలా వదిలేసి వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవటం బానే సెటప్ చేసావు బుచ్చిబాబు. నేనా? నేను సెట్ చేయడం ఏంటండి? ఊరికే జోక్ చేశాను. ఇంకా మీకేం మైండ్ సెట్ కాలేదా? లేదండి. అవును, మీ బాయ్ ఫ్రెండ్ తో మీ పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకున్నారండి? ఏ బాయ్ ఫ్రెండ్? అదేనండి, రాజమండ్రిలో నన్ను కొట్టించడానికి మనుషులను పెట్టాడు. అయినా ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ ఎంతసేపు, బ్రేకప్ ఎంతసేపు. లైట్ తీసుకోవడమే. ఆ తత్వం మీ మనస్తత్వంలోనే ఉందలేండి. నా మనస్తత్వం మీకెలా తెలుసు? మీరు వేసుకున్న డ్రెస్ కలర్ ని బట్టి చెప్పగలిగానండి. అవునా? మీకు కలర్ సైకాలజీ కూడా తెలుసా? అంటే లైట్ గా టచ్ ఉందండి. అయితే చెప్పండి, బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారు? కూల్ గా, ఇంటెలిజెంట్ గా ఉంటారండి. మరి గ్రీన్? ఏదో బ్యాలెన్స్డ్ గా ఉంటారులేండి. రెడ్? ఆవేశం ఎక్కువ, ప్రతి చిన్న విషయానికి ఓవర్ గా రియాక్ట్ అయిపోతారు. డైరెక్ట్ గా తిట్టేస్తున్నారండి. ఇప్పుడు ఎవరో గ్యారంటీ చిన్న విషయానికి అంత ఓవర్ గా రియాక్ట్ అవుతాయి. ఏమైంది? పెళ్లికి ముందే అన్ని జరిగిపోతే గోడు కూర్చుంటావా నువ్వు? మా వాడికి చెప్పానంటే నీ తోలు తీసి ఆరేస్తారు. జాగ్రత్త, పద వెళ్దాం. ఎక్కు. వాళ్ళు రావాలి కదే. వాళ్ళని రాత్రంతా ఇక్కడే చావని, అప్పుడే బుద్ధి వస్తుంది. అసలు ఏమైంది? పెళ్లికి ముందే కిక్కు కావాలంటే కిక్కు. ఆగవే రాక్షసి, నా అయిన మోళే. ఏమైందిరా? అదే అదే అంటే నువ్వు అనుకున్నదే. నేనేం అనుకోలేదు. ఆ మెడికల్ మ్యాటర్ అదా? అదే. రబ్బర్ కి కొబ్బరికి తేడా తెలీదన్నా పెద్ద గబ్బర్ సింగ్ లా ఉన్నాడు కదే. అమూల్ బేబీ అని క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చావు కదే. ఉన్నాడు. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోమని. కాళ్ళు కూడా పట్టుకున్నాడే బాబు. పోనీ ఊవనికి పోయావా? ఏంటి అనేది పెదవా, బతిమాలడం తప్ప ఇంకేమీ చేయడు. ప్లీజ్ ప్లీజ్ అంటాడు గాని కనీసం ముద్దైనా పెట్టడు. ఎంతసేపు అని వెయిట్ చేయను, కోపం వచ్చి కొట్టేశాను.
ఈ బొటిక్ బుచ్చిబాబు సంగతి ఏంటి? బాయ్ ఫ్రెండ్ గురించి అడిగితే లైట్ తీసుకోమంతా. అంటే అమ్మాయి మనసులో వేకెన్సీ ఉందన్నమాట. అంత క్లియర్ గా ఏం చెప్పలేదురా. ఆడోళ్ళది క్లియర్ గా చెప్పర్రా. వాడు అంటే మన అమ్మహారికి వెళ్ళిపోవాలి. రేపొచ్చి ఆ అమ్మాయి ఏదో ఫీల్ అవుతుందని నువ్వు ఫీల్ అయిపోయి ఊరికి వెళ్ళిపోవడం ఏంట్రా? వాళ్ళ అమ్మ నాన్న రావడం ఇష్టం లేకపోతే అమ్మాయి వెళ్ళిపోవాలి కానీ ఆ అమ్మాయికే కాదురా, అనవసరంగా నా వల్ల ఇక్కడ అందరికి డిస్టర్బెన్స్. నాయనడికి ఏం చెప్తావు? ఆడు ఫీల్ అవడు. తర్వాత వాడే అర్థం చేసుకుంటాడు రా. పెళ్ళైపోయిన వెంటనే అమ్మా నాన్నలు తీసుకుని నువ్వు కూడా బయలుదేరు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారేంటి? అంజు, నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల నీ జీవితం ఏమవుతుందో నీకేమైనా అర్థం అవుతుందా? ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్ గా చెప్పు. అంకుల్ ఆంటీ నాకు అంతా చెప్పారు. ఇంకా కాలేజ్ డేస్ అప్పట్లో ఉండాలనుకుంటే ఇట్స్ కంప్లీట్లీ మీనింగ్లెస్ అంజు. నాకెవరూ సలహాలు ఇవ్వక్కర్లేదు. నా గురించి నాకు తెలుసు. నీకు సలహాలు ఇచ్చేంత గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు మహాతల్లి? అయినా బుచ్చిబాబుతో నీకేంటే ప్రాబ్లం? పెళ్లి చూపులప్పుడు తప్పు తన మీద వేసుకుని తప్పుకున్నాడని, మంచోడని నువ్వే చెప్పావు. మీ ఫ్యామిలీ అందరికీ నచ్చాడు. అమెరికాలో బొటిక్, మంచి ఫ్యామిలీ. ఇంకా ఏంటే? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. 4 రోజులు కాస్త క్లోజ్ గా ఉన్నంత మాత్రాన ఏదో ఊహించుకొని నా పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి పెళ్లని పంచాయతీ పెట్టేస్తాడా? హలో హలో హలో, ఎవరు పిలిచారో నీకు తెలుసా? మీరిద్దరూ కలిసి తిరగడం చూసి నాయర్ బుచ్చిబాబు వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేశాడు. అంకుల్ ఆంటీకి ఎవడో ఆకాశరామన్న ఫోన్ చేశాడంట. ఈవిడ గారు ఒక పెద్ద ప్రపంచ సుందరి. స్వయంవరం కోసం అందరూ క్యూ కడుతున్నారు. అయినా ఆ బుచ్చిబాబే అదృష్టవంతుడు. నీలాంటి దాని చేతిలో పడకుండా పెట్టే బెడా సర్దుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడా? ఎక్కడికి? ట్రైన్ ఎక్కి హైదరాబాద్ కి, అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి అమెరికాకి. అంజలి, ఎక్కడికి? ఇప్పుడే వస్తా. నిన్న రైల్వే స్టేషన్ తీసుకెళ్తారా? അതിനെന്താ പോവാൻ തിരിക്കും. ప్రేమ ప్రేమ నాలో ఉన్న కన్నీళ్ళన్నీ నీకేనా? ఏ జడి వానకు దాహం తీరని ఎడారి నువ్వేనా? వద్దురా. ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా? మనం వెళ్లే ట్రైన్ లో ప్రతి స్టేషన్ లో ఎంతో మంది ఎక్కుతారు దిగుతారు. వాళ్ళు మనతో పాటు వచ్చేస్తారా? అంజలి కూడా అంతే అనుకో. నువ్వే అంత బాధపడితే నా ఛాయ మిస్ అవుతున్నందుకు నేనెంత బాధపడాలి? ఎంత రొమాంటిక్ అనేది. ఛాయ ఛాయ ചായ 5 രൂപ. 5 రూపా? ആമാ. అంజలి వస్తుందిరా. జోకులాపరా. జోకులు కాదు, షాకులు. లెఫ్ట్ లో ఒకసారి లుక్ వేసుకో. బుచ్చిబాబు, ఎక్కడ మిస్ అయిపోతావని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎంత కోపం ఉంటే మాత్రం అలా చెప్ప పెట్టుకున్నా వెళ్ళిపోవడమేనా? అమ్మా నాన్న సడన్ గా రావటంతో కొంచెం డిస్టర్బ్ అయ్యాను. సరే, ఇయర్ రింగ్స్ చూడు, నువ్వు సెలెక్ట్ చేసినవే. దుపట్టా కూడా నువ్వు చెప్పిన స్టైల్లోనే వేసుకున్నారా? ఓకే, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రేపు నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి వస్తున్నాడు. ఎల్లుండి మేము పెళ్లి చేసుకోబోతున్నాం. మా పెళ్ళయ్యే వరకు ఆగి వెళ్ళండి ప్లీజ్. చాలా ఎంజాయ్ చేశాను. ఈ కల్చర్ డాన్స్ చాలా బాగా నచ్చింది నాకు. నీకు? సారస్తారస్తారా స్మాల్ వేస్తారేస్తారా సారస్తారస్తారా ఫుల్ వేస్తారేస్తారా. మందు కొట్టి నువ్వు పెళ్లి దగ్గరికి వెళ్ళకూడదు. నేను నా మేనకోడలు పెళ్లికి వెళ్తుంటే అప్పటికి నువ్వేడరా? తాగున్నావని. తాగున్నా సరే సాంప్రదాయాన్ని కిక్తో సమానంగా గౌరవించే మనిషిని నేను. చూడు నా పంచ చూడు. అయ్యో పడిపోయావా పంచి తల్లి? నువ్వు పడిపోతే ఎలాగమ్మా? పబ్లిక్ అయిపోతాయి. కట్టుకో
కట్టుకుందాం దా రామా కట్టుకుందాం మనం దా కట్టుకుందాం దా ఇలా కట్టాలన్నమాట దామా అయ్యో అయ్యో పడిపోకూడదు తల్లి పడిపోకూడదు ఇదిగో గట్టిగా కట్టు ఇది సిస్టమేటిక్ గా కట్టుకోవటం అంటే వస్తున్నా వదిలే చాట్లు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. ఏమైంది? ఏమోటం ఏంటి, మిమ్మల్ని చూసి పొట్టని అట్లా లోపలికి లాగా అలా బిగబెట్టాడు. మీరు గంటల గంటల కదలపోయేసరికి అలా బీసుకుపోయాడు. ఏంటండి అలా చూస్తున్నారు? మన అబ్బాయికి పెళ్లి జరుగుతున్నట్లేదు, నువ్వు చూడు. ఓ మేరీ సిరి సిరి మూవ నా ఎదలో విరిసిన పూవ క్షణ మొదలక నువ్వు నాతో ఉంటావా? నీకు పెళ్లి బట్టల్లోనే కనిపిస్తున్నారా? ఇంకా పెళ్లి బట్టలేంటండి, హనీమూన్ కూడా వెళ్ళిపోతే. అయితే జూయిటే. హలో, ఆ లాయర్ కామమణి గారండి? నమస్కారం అండి. నా పేరు బాచి అండి. ఓ చిన్న క్లారిఫై కోసం ఫోన్ చేశానండి. ఇక్కడ ఒక మర్డర్ జరగబోతుందండి. అది చేసేదెవరో చేయించుకునేది ఎవరో తర్వాత మీకు చెప్తాను. కాకపోతే మర్డర్ అయ్యాక బెయిల్ తొందర రావడానికి సరెండర్ అయితే బెటరా, అరెస్ట్ అయితే బెటరా? ఓకేనండి. మర్డర్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని ఢిల్లీలో కలుస్తా. ఇగో బాబు, ఆ దండలో 2 బాంబులు ఫిక్స్ అయ్యి ఎంత ఖర్చు అయినా పర్లేదు. రేయ్, దండలు తీసుకుని బయలుదేరు.